హలన్ ఎంసీఎస్ రావు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు మరోసారి బాంబు పేల్చారు. యంగ్ ఇన్ పాలిటిక్స్ అనేటువంటి కార్యక్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి భారతదేశ వ్యాప్తంగా. 75 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనేది బీజేపీ యొక్క సంస్థాగత నిర్ణయం. దీన్ని ఆయన గుర్తు చేశారు. చేస్తూ స్వచ్ఛందంగా ఎవరైనా సరే ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ దిగిపోవాల్సిందే 75 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు అనేది ఆయన యంగ్ ఇన్ పాలిటిక్స్ అనేటువంటి కార్యక్రమంలో తాజాగా చేసినటువంటి వ్యాఖ్య. దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే బీజేపీకి సంబంధించిన లీడర్లు పరస్పరం ఆరోపణలు, విమర్శలు, అభిప్రాయ షేరింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే సెప్టెంబర్ 17 నాటికి నరేంద్ర మోడీ గారికి 75 సంవత్సరాలు నిండుతాయి. మరి ఆ సెప్టెంబర్ 17 తర్వాత ఏం జరుగుతుంది అనేది సర్వత్రా చర్చ. సెప్టెంబర్ 17 అనేది కట్ ఆఫ్ డేటు, 75 సంవత్సరాలు అయిపోతాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛందంగా ఆయన పదవి విరమణ చేయాలి, ఆయన దిగిపోవాలి. అది నైతికత, బీజేపీలో తీసుకున్నటువంటి స్టాండ్, అది బీజేపీ సంస్థాగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి దాన్ని ఒబే చేసి చాలామంది అద్వానీ గారు కానీ మురళీ మనోహర్ జోషి గారు కానీ చేశారు. కాబట్టి అదే తరహాలో ఎవరైనా చేస్తారు అని చెప్పి నరేంద్ర మోడీ గారి పేరు ప్రస్తావించకుండా మోహన్ బాబు గారు తాజాగా చేసినటువంటి కామెంట్స్. ఇలాంటి చర్చ ఒక 3 నెలల క్రితం కూడా వచ్చింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు నాగ్పూర్ వెళ్ళారు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నాగ్పూర్ ఆయన వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో అక్కడ మాట్లాడారు. దీని గురించే మాట్లాడారు అనేది అప్పట్లో వచ్చినటువంటి కామెంట్స్. దాని మీద బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు, మహారాష్ట్రలో ఉండేటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కానీ మిగతా లీడర్లు కానీ రెస్పాండ్ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళా అలాంటిదే వచ్చింది. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు అలాగే మోహన్ బాబు గారు కూడా కలిశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో. వాళ్ళిద్దరూ కలిశారు అని అంటేనే ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఇలాంటిదే జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాల తర్వాత ఆయన ప్రధానిగా కొనసాగుతారా లేదా, బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి గౌరవించి ఆయనే వైదొలుగుతారా, ఇలాంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెయిట్ అండ్ సీ అన్నట్టు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేకపోతే ఎవరు వస్తారు? ఈ రాజకీయపరమైనటువంటి మార్పిల్లో, సంస్థాగతమైన మార్పిల్లో రాజకీయపరమైనటువంటి సానుకూలత ఏమైనా లభిస్తుందా అనేటువంటి యాంగిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. సహజంగా ఏ ప్రత్యర్థి పార్టీ అయినా కానీ అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళిద్దరి వైపే చూస్తున్నారు. వీళ్ళిద్దరి కారణంగానే బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని తీసుకుని ముందుకెళ్తుంది. కాబట్టి వీళ్ళు కొనసాగటానికి లేదు, వీళ్ళు అప్రకటిత ఎమర్జెన్సీ లాగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. ఇలాంటి పదాలు, ఇలాంటి పదజాలను ఉపయోగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 21వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు. దానికి కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూరు, ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు, రెసిప్రోకల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి వ్యవహారం, తర్వాత రష్యా చైనా యుద్ధానికి సందర్భంగా భారతదేశం యొక్క విదేశాంగ విధానం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో విదేశాంగ విధానం ఏంటి, ప్రస్తుతం వార్నింగ్ ట్రంప్ ఇచ్చారు 10% ట్యాక్స్ పెంచుతాం భారత్ ప్రొడక్ట్స్ మీద అని. ఎందుకు? బ్రిక్స్ సంబంధించి. ఒకవేళ బ్రిక్స్కి కనుక సపోర్ట్ చేస్తూ ఏ దేశమైనా సరే సానుకూలంగా స్పందిస్తే ఆ దేశాలకు కూడా 10% మేము ట్యాక్స్ వేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. సో ఎన్ని అంశాలు పార్లమెంట్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. వీటితో పాటు రాజకీయపరమైనటువంటి నిర్ణయం జమిలీ ఎన్నికల మీద. జమిలీ ఎన్నికలు అనేది అసలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, సాధ్యమేనా? ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించారు, అధ్యయనం చేశారు. మాజీ రాష్ట్రపతిగా కోవింద్ గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకున్నారు.
పార్లమెంట్లో దీని గురించి చర్చించారు జమిలీ ఎన్నికల మీద. సో జమిలీ ఎన్నికల మీద మరోసారి చర్చించి అసలు 28లోన 27 ఎండింగ్లోనా లేదంటే అసలు జమిలీ ఎన్నికలు 2029లోనైనా దీని మీద కూడా విస్తృతమైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సో జమిలీ ఎన్నికలను నిర్వహించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో నరేంద్ర మోడీ గారి టెన్యూర్ 2029 వరకు ఉంది, మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత. కాకపోతే బీజేపీ సంస్థాగతమైన నిర్ణయాన్ని మరి సడలిస్తారా అని అంటే గతంలో అనేక మంది విషయంలో సడలించినటువంటి దాఖలాలు ఉన్నాయి అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి విషయంలో కూడా సడలించే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ అనేది బ్యాక్ బోన్ బీజేపీ, ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా. అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ వేరు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బీజేపీ వాళ్ళు, కానీ అది నిజం కాదు. బీజేపీకి బ్యాక్ బోన్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహాలు వాటిని బీజేపీ తెర ముందు అమలు చేస్తూ ఉంటుంది, తెర వెనుక ఆర్ఎస్ఎస్ ఉంటుందనేది ఆ రెండు మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. మరి ఆర్ఎస్ఎస్ మినహాయింపు ఇస్తుందా నరేంద్ర మోడీ గారికి అంటే ఆర్ఎస్ఎస్కి అందరూ ఒకటే. ఒకసారి సంస్థాగతంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ప్రకారం అక్కడ మోడీ గారైనా ఇంకొకళ్ళైనా అద్వానీ గారైనా ఎవరైనా సరే ఒకటే అనేది వాళ్ళ సిద్ధాంతం. దాని ప్రకారం అయితే నరేంద్ర మోడీ గారు నైతికంగా ఆ పదవి నుంచి వైదొలగాలి. అదే మోహన్ భాగవత్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు యంగ్ ఇండియా సందర్భంగా. ఆ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్లో మొత్తం 63+ ఎక్కువ ఉన్నారు. 63+ దాదాపు 90% ఉన్నారు. కేవలం 6% మాత్రమే యూత్ ఉన్నారు. ఇది భారత రాజకీయాలకు మంచిది కాదని ఆయన చెప్తున్నారు. 63 వయసు దాటినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కేవలం 35 బిలో ఉన్న వాళ్ళు 6% ఉన్నారు. కాబట్టి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలంటే సీనియర్స్ వైదొలగాలి, వెనకుండి యంగ్స్టర్స్ని నడిపించాలి. వెనక సీనియర్స్ బ్యాక్ బోన్గా ఉండి యంగ్స్టర్స్ని ముందు పెట్టి రాజకీయాన్ని నడిపిస్తే భారతదేశం ముందుకెళ్తుంది అనేది ఆయన చెప్పినటువంటి అభిప్రాయం. ఇది యంగ్ ఇన్ పాలిటిక్స్ అనేటువంటి కార్యక్రమంలో కేవలం 6% 35 సంవత్సరాల లోపు ఉన్నారంటున్నారు ఆయన. సో ఇది మారాలి, ఈ సిస్టమ్ మారాలి. ఈ సిస్టమ్ మారాలంటే నైతికంగా 75 సంవత్సరాల తర్వాత ఎవరైనా వైదొలగాలి అనేది ఆయన బాగానే కొంచెం లోతుగానే చెప్పారు. మరి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఇంకా ఫోర్స్ఫుల్గా కూడా చెప్పేటువంటి అవకాశం లేకపోలేదు ఆర్ఎస్ఎస్. ఇలాంటి పరిస్థితుల నడుమ నాయకత్వం మారే అవకాశం ఉందా? 75+ అనేది నరేంద్ర మోడీ గారికి వర్తిస్తుందా? వర్తిస్తే ఆయన వారసునిగా గడ్కరీ వస్తారా, యోగి ఆదిత్యనాథ్ గారు వస్తారా, ఎవరు వస్తారనేది మీద కూడా చర్చ జరుగుతుంది. ఈవెన్ మీకు రక్షణ శాఖ మంత్రి కూడా 75+కి రీచ్ అవుతున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు. వాళ్ళు కూడా వైదొలిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఆర్ఎస్ఎస్ చెప్పిన దాని ప్రకారం. సో కాబట్టి ఒకవేళ అదే జరిగితే బీజేపీ దేశంలో సస్టైన్ కాగలదా? లేదంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్ బోన్ ఉంది కాబట్టి అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నా, లేదంటే గడ్కరీ గారు ఉన్నా, లేదంటే ఇతరులు XYZలు ఉన్నా బీజేపీ బలంగా ఉంటుందా? కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా ఇదే వేగంతో వెళ్ళే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.